ఈ గవర్నమెంట్ ఆధీనంలో ఉండాల్సిన అవసరం ఉందంటారా మన దేవాలయాలు? ఉంటే ఎందుకు? ఇట్లా చాలా మంది అడుగుతారు కదండి, అంటే మీకు కాదు పర్సనల్ గా, ఇప్పుడు no పబ్లిక్ problem. వాచ్ చేస్తారు కాబట్టి చెప్తాను. మన గుడ్లు మాత్రమే, అంటే సనాతన హిందూ ధర్మ గుడ్లు మాత్రమే ఎందుకున్నాయి, వై నాట్ మాస్క్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అని మనల్ని మనం అడిగాను అనుకోండి, మనకు ఆన్సర్ దొరికిపోతుంది. ఉంటే అందరివి ఉండాలి, లేదంటే ఎవరివి ఉండకూడదు. ఎందుకు మనవే ఉన్నాయి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకు అంటే మన శ్రద్ధని వాళ్ళు తప్పుగా ఉపయోగిస్తున్నారు. మనం ఏం చేస్తాము, వెళ్ళి హుండీలో డబ్బులు వేస్తాము. అవును, ఆ హుండీ మీద దృష్టితోనే ఖచ్చితంగా ఇవన్నీ ఎండోమెంట్ కింద రావడము. మన వైదిక బ్రాహ్మణికల్ కల్చర్, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఒక టెంపుల్ సిస్టమ్ కూడా ఉండేదండి. టెంపుల్స్ లో ఖచ్చితంగా ప్రవచనాలు అనేవి జరిగేవి. టెంపుల్స్ ద్వారా కూడా సనాతన ధర్మ ప్రచారం జరిగేది. సో ఎలాగైతే స్కూల్ మీద దాడులు చేయబడ్డాయో అలాగే ఈ టెంపుల్ సిస్టమ్ ని మనం బ్రేక్ డౌన్ చేస్తే ఎలాగా? మీ ఇంట్లో మీ ఇంటిని బ్రేక్ చేయాలంటే మీ ఇంట్లో ప్రవేశించాలి కదా. సో టెంపుల్ ని బ్రేక్ చేయాలంటే టెంపుల్స్ లో ప్రవేశించాలి. ఎలా ప్రవేశించాలి? ఇతర మతస్థులు ఎవ్వరు కూడా, ఎవరికైతే మన దేవుడి మీద శ్రద్ధ లేదో అలాంటి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి ఒక గవర్నమెంట్ సిస్టమ్, ఇంకా గవర్నమెంట్ అంటే ఏం అనలేం కదా, వాళ్ళు ముస్లిమ్స్ పెడతారు, క్రిస్టియన్స్ ఎవరనంటే వాళ్ళని పెడతారు, పెట్టేసి సంస్థని డిస్ట్రాయ్ చేయడానికి మాత్రమే ఎండోమెంట్ అనేది రావడము, దాంట్లో ఓన్లీ మన గుడ్ల వరకే తీసుకోవడము. మళ్ళీ మీకు తెలుసో లేదో నాకు తెలియదు, గుడ్లకు మాత్రం మనం ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, మాస్క్స్ ఉండదు, చర్చెస్ కి ఉండదు. వై? యు ఆర్ సెక్యులర్, రైట్? డోంట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ మీ టు బి సెక్యులర్, యూ ఆల్సో బి సెక్యులర్. మాస్క్స్ పెట్టండి, చర్చెస్ పెట్టండి, ఇది పెడతాము. అది పెట్టలేదు కాబట్టి ఇది పెట్టకూడదు. అండ్ అకార్డింగ్ టు వైదిక్ సిస్టమ్ ఆల్సో ఎప్పుడు కూడా సనాతన ధర్మ ఆచార్యుల కిందనే టెంపుల్ సిస్టమ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఎవరికంటే శ్రద్ధ లేదో వాళ్ళు టెంపుల్స్ గురించి ఏం చెప్తారండి, ఎలా నడవాలి, ప్రసాదం ఎలా ఉండాలి, మన పద్ధతులు ఎలా ఉండాలి, అవి ఎవరు చెప్తారు? హూ ఆర్ ఎక్సెలింగ్ ఇన్ ఇట్ కదా. సో ఆచార్యుల కింద మాత్రమే టెంపుల్ ఉండాలి అని మనకు చాలా మందికి తెలియదు. ఒకటి చెప్తానండి, శ్రీమద్ భాగవతంలో ఎప్పుడైతే చిన్ని కృష్ణుడు గోవర్ధన ఎత్తారు కదండి, లెఫ్ట్ హ్యాండ్ తో చిటికిన వేలు మీద ఎత్తాడు. ఎత్తిన తర్వాత ఏమైంది అంటే, అది ఎవరు చేశారంటే మనకు తెలుసు, నేను స్టోరీ ఎక్కువగా చెప్పను. ఇంద్రుడు ఆ వర్షాన్ని కురిపించాడు, ప్రళయ వర్షం అన్నమాట. అప్పుడు స్వామి ఇలా చేయకండి, ఇది అకాల వర్షము, మరి గోవులు ఉన్నారు, గోవులు చనిపోతారు అంటే అక్కడ ఇంద్రుడు ఏమన్నాడు, గోవులు చనిపోతేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది అన్నాడు. ఓకే. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, సరే నాకే ఛాలెంజ్ చేస్తావా అనేసి ఏం చేశాడు, చిన్ని కృష్ణుడు ఎత్తాడు, దాంట్లో గోవులు కూడా వచ్చాయి, అందరినీ రక్షించాడు. రక్షించిన తర్వాత అమ్మవారు వెంటనే, సురభి అమ్మవారు అంటే గోమాత వచ్చేసి, కృష్ణ యూ హ్యావ్ టు పనిష్. మన దగ్గర దండ సంస్థ అనేది ముందు నుంచి ఉందండి. ఓకే. దండ అనేది ఖచ్చితంగా తప్పు చేసే వాళ్లకు దండ అనేది పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, అక్కడ క్షమాపణ ఉండదు. ఎవరికి ఇవ్వాలి అది కూడా ఒక శాస్త్రం అన్నమాట. తప్పు చేశాడు, ఏం తప్పు చేశాడు, గోవులు చనిపోయినా పర్వాలేదు అన్నది, గోవుల మీద ఆయనకి ఏం అధికారము, గోని అమ్మ అంటాం మనము. అప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరిగిందనమాట, గోమాత కృష్ణుడితో సంభాషణ చాలా బాగుంటుంది. ఆవిడ ఏమంటారంటే, నలుగురు మీద ఏ ఇంద్రుడు కాదు ఎవ్వరికి కూడా సత్తా ఉండకూడదు అని చాలా మంచి మనకు వ్యాస భాగవతంలో వస్తుంది ఇది. ఆ నలుగురు ఏమిటి అంటే, మొదటిది గోవు. అందుకోసం మనము గోవు కొనము, గోవు అనేది అమ్మ కదండి. సో గోవు మీద ఎవ్వరికి అధికారం లేదు. నా గోవు అని మనం అనడానికి రాదు, నేనే గోవుకి పిల్లవాడిని, అంటే మనం తల్లి అనుకుంటాం గోవుని. సో గోవు మీద ఎవరికి అధికారం లేదు. నేను ఐ మాస్టర్ ఆఫ్ కవ్ అని ఎవరు అనలేరు మన దగ్గర, సనాతన ధర్మీలు ఎవ్వరు అనరు. సెకండ్ థింగ్, బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుడు నా దగ్గరికి వస్తున్నారు అంటే వాళ్ళు పని వాళ్ళగా మనం చూడడానికి రాదు. బ్రాహ్మణులు దే ఆర్ సెల్ఫ్, అంటే దే ఆర్ ఇండిపెండెంట్ అనమాట. బ్రాహ్మణులు పూజనీయులు. బ్రాహ్మణుల మీద కూడా సత్తా ఎవ్వరు చూపించడానికి రాదు. ఓకే, దట్ ఈస్ బ్రాహ్మణ తత్వం. థర్డ్ థింగ్ ఇస్ భక్తులు. మరి భక్తులు అంటే ఇంకా వాళ్ళకి జాతి అనేది ఉండదు, ఎవరన్నా కానివ్వండి. భక్తుల మీద డివోటీస్ భక్తులు. ఇప్పుడు అన్నమాచార్య మా దగ్గరికి వచ్చారండి, నేను చెప్తున్నా చేయాలి అంటే మనకు తెలుసు, మనం చూసాం కదంటే, నా మీద పాట రాయి అంటే ఆయన రాయలేదు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మనం వాళ్ళకి ఏదన్నా దక్షిణ ఇస్తున్నాము అంటే వాళ్ళు మనకు ఆధీనమని ఎప్పుడు అనుకోవడానికి రాదు. దే ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ అనమాట, వాళ్ళు ఫ్రీ, వాళ్ళ మీద ఎవరు సత్తా లేదు, భగవంతుడి సత్తా మాత్రం ఉంటుంది. ఫోర్త్ థింగ్ ఇస్ టెంపుల్స్. ఓకే, గుడ్ల మీద కూడా, గుడులు ఏదైతే ఉన్నాయో మనం కడతాం, మనమే కదండి కట్టేది, మనుషులే కదా కట్టేది. మనం కట్టినా, మనం ఎంత అక్కడ దానం ఇచ్చినా కూడా ఇది మా గుడి అని అనడానికి రాదు. ట్రస్టీగా ఉండండి,
మెంబర్గా ఉండండి, మేము దాసులం మాత్రమే, స్వామివారు కట్టించుకుంటేనే మేము కట్టించగలిగాము, సో నా గుడి అనడానికి రాదు. సో కట్టించిన వాడిది కూడా గుడి కాదు అంటే మిగతా వాళ్ళది ఎలా అవుతుంది? అంటే టెంపుల్స్ మీద ఎవ్వరు అధికారం లేదు, అది స్వామివారిది, అమ్మవారిది, దేవుడిది, ఎనీథింగ్. అయితే మనం ఈ ఎండోమెంట్ యాక్ట్ ని కూడా మనపై కుట్రగా చూడొచ్చా హిందువులపై? ఖచ్చితంగా. కళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగట్లేదు అంటున్నారు కొంతమంది. నువ్వు కళ్ళు మూసుకున్నావు అంటే పిల్లి పాలు తాగట్లేదు అని కాదు, అది కుట్రనే. డోంట్ బి సెక్యులర్, యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ ఐస్. మనము అది కుట్రనే. మన సంస్థలు, మన విద్యా సంస్థలు, మన గురుకుల పద్ధతులు ఇవన్నీ నాశనం చేయబడ్డాయి అని ఎంతో మంది మనకు విత్ ప్రూఫ్ చూపిస్తున్నా కూడా నేను నమ్మను అంటే మనం వాళ్ళకి ఏం చేయాలి? సో అట్లీస్ట్ నమ్మిన వాళ్ళకన్నా నేను చెప్తాను, మనం రండి, మన టెంపుల్స్ అనేవి మన సనాతన్ బోర్డు కిందనే ఉండాలి అని మనం ప్రతి ఒక్కరు పట్టుబడితే పబ్లిక్ ది చాలా పవర్ ఉంటుందండి. సో ఖచ్చితంగా అందరం ఒకటే ఏమంటే వాళ్ళు ఫ్రీ చేయాల్సింది మన టెంపుల్స్, మనమేం వాళ్ళని అడగట్లేదు కదా. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ రైట్ ఆన్ దేర్ మాస్క్స్ అండ్ చర్చెస్, అవర్ టెంపుల్స్. సో మనం ఖచ్చితంగా ఫ్రీ చేయాలి అంటే ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, ఫ్రీ చేయాల్సిందే అవి.